హలో, వెల్కమ్ టు విఎల్ వంటలు. అందరు ఎలా ఉన్నారండి? అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలండి. మీరందరూ బాగుండాలి. మీ అందరిలో ఏదో కొంచెం నేను ఉండాలి అనుకుంటున్నానండి. అయితే ఈరోజు మన ఛానల్లో మనం పాస్తాను అయితే తయారు చేసుకున్నామండి. ఈరోజు ఇదిగోండి పాస్తాని మీకు మన ఛానల్లో చాలాసార్లు నేను తయారు చేసి మీకు నేను చూపించాను కదా పాస్తా. ఈరోజు కూడా పాస్తా చేసి చూపిస్తానండి. అంతకుముందు స్వీట్ పాస్తా చేశాను మీకు. ఈరోజు పాస్తా ఇదండి, హాట్ పాస్తా. ఈరోజు స్వీట్ కాదు, ఈరోజు మీకు నేను చేసి చూపిస్తాను. స్టార్ట్ చేసుకుంటున్నామండి పాస్తా. దానికోసం అయితే ఒక బాటిల్లో సగం బాటిల్ వాటర్ అయితే ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోండి. ఆ వాటర్లో సాల్ట్ వేసుకొని మరగనివ్వండి. పాస్తాను అయితే మనం బాయిల్ చేసుకుందాం. దీంట్లో సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదండి. సాల్ట్ వేసుకొని మనం మరిగిన తర్వాత పాస్తా మీకు ఎంత కావాలో అంత, నేనైతే ఒక కప్పు పాస్తా తీసుకొని దాన్ని ఉడకబెడతానండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకసారి చూడండి, ఈ విధంగా వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. వాటర్ మరిగిన దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ ఎందుకు పోస్తున్నాం అంటే పాస్తా ఒకటి అంటుకోకుండా విడివిడిగా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ కప్పు పాస్తా తీసుకున్నామండి. ఈ కప్పుతో తీసుకొని ఈ విధంగా ఉడకబెడదాం. ఇదిగోండి, మీకు ఉడికింది లేనిది పాస్తా తెలియాలి అనుకుంటే చూడండి, ఇలా పెద్దగా అవుతుంది. పెద్దగా అయింది కదా. కొంచెం పాస్తా మనం వేసిన దాని మీద దాంట్లో ఉన్న మధ్యలో ఉన్నారు అందరం చూసారా. ఇందాక వేసిన దానికి ఇప్పటికి అది స్ప్రెడ్ అయింది, అంటే ఉబ్బింది అనమాట. అంతే, అలా ఉబ్బినట్లయితే ఉడికినట్టే అర్థం అనమాట. ఇవ్వండి, ఈ విధంగా మీరు వడకొట్టుకోండి. ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మాత్రం మీరు పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మనం యూజ్ చేసుకోవచ్చు ఆ వాటర్. ఇప్పుడైతే దాంట్లో కొంచెం చన్నీళ్ళు పోసి పెడదామండి. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేసుకొని వెజిటబుల్స్ని వేయించుకుందామండి. ఇది క్యాప్సికమ్, బీన్స్ రెండు అండి. ఒక క్యాప్సికమ్ని ఒక 4 బీన్స్ తీసుకున్నాను. మొత్తం ఆ రెండింటిని కూడా ముక్కలు చేశానండి. ఒక క్యారెట్ని తీసుకున్నాను. ఒక క్యారెట్ని తీసుకొని ఆ క్యారెట్ని కూడా ఈ విధంగా అయితే ముక్కలు కోసుకున్నాను. ఈ విధంగా ముక్కలు కోసుకొని, ఇది కార్న్ అండి, ఉడకబెట్టిన కార్న్. అది నేనైతే ఉడకబెట్టి తీసుకున్నాను. ఉప్పు ఏమీ లేదండి, ఉడకబెట్టింది, మామూలుగా ఉడకబెట్టింది. అది ఆ ఉడకబెట్టేసి అది కూడా వేసేసి మొత్తాన్ని అయితే మనం మొక్కలు మెత్తపడే వరకు కూడా వేయించుకున్నాము. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. సాల్ట్ వేస్తే మొక్కలు త్వరగా మెత్తపడిపోతాయి. ఒక పావు స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంది. మూత పెడితే ముక్కలు అయితే మగ్గిపోతాయండి. మనం సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టి. వాటర్ అయితే ఏం పోయక్కర్లేదండి, మగ్గిపోతాయి అవి. మాడకుండా అప్పుడప్పుడు కూడా తిప్పుకుంటూ ఉండండి. ఈ విధంగా తిప్పుకొని చక్కగా ఈ కూరగాయల్ని మనం బటర్తోనే చేస్తే బాగుంటుందండి. బటర్తో మనం చేయటం వల్ల అది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవ్వండి, ఇప్పుడైతే మనం ఆ కూరగాయలను అయితే పక్కన పెట్టేసుకుందాం. మెత్తపడిపోయినాయి అండి అవి. ఇప్పుడు ఇంకో పాన్ తీసుకుందాం. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుందామండి. మైదా మనం ఆరోగ్యరీత్యా వైట్లు తినకూడదు అంటున్నాం కాబట్టి గోధుమ పిండి ఉపయోగించుకున్నాము. గోధుమ పిండితో అయితే టేస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందండి. మైదా పిండిని ఉపయోగించకూడదు అనే కాన్సెప్ట్తో ఉన్నాం కాబట్టి మనం వైట్ అన్నీ. కాబట్టి గోధుమ పిండి అయితే నేను వేసి 2 స్పూన్లు మంచి స్మెల్ వచ్చే వరకు కూడా మంచి అరోమా వస్తుందండి. అంతవరకు కూడా వేయించుకున్న తర్వాత కొంచెం కొంచెం మిల్క్ అలా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నట్లయితే ఒక క్రీమ్ లాగా మనకు తయారవుతుంది. బాగా వేగుతుందండి, మంచి అరోమా అయితే మీకు వచ్చేస్తుంది. అప్పుడైతే మిల్క్ మంచి అరోమా వచ్చిన తర్వాత మాత్రమే మిల్క్ యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం పోసి క్రీమ్ లాగా తయారు చేయండి. మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ పాస్తా. మీరు లంచ్గా కూడా దీన్ని తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు అండి. ఎక్కువ పర్సెంట్ మనం డిన్నర్గా తీసుకుంటే అయితే చాలా బాగుంటుందండి. ఇది ఒక 6 o'clockకి అలా మనం అయితే కొంచెం తీసేసుకొని ఆ తర్వాత మనం ఉంటే మాత్రం చాలా బాగుంటుంది.
ఏ విధంగానే తీసుకోవచ్చు. చాలా రుచికరమైన వంట ఇది. చాలా బాగుంటుంది పాస్తా అనేది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మ్యాగీ అటువంటివి తింటారు కదా, అట్లాగే దీన్ని కూడా తింటారండి. చూసారా, ఇప్పుడు ఒక క్రీమ్ లాగా మనం తయారు చేస్తాం దీన్ని. వైట్ క్రీమ్, ఇంకొంచెం మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాం. మిల్క్ అనేది కొంచెం మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. కానీ మిల్క్ కొంచెం ఎక్కువ పోస్తేనే మనకి కూరగాయలు అన్నీ ఉడకాలి కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీరు ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా, మీరు బాగా ఉడికిపోయింది. మనకి గోధుమ పిండి, మిల్క్, బటర్ 3 కూడా చక్కగా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయినాయి. చూసారా, ఒక క్రీమ్ లాగా మనం తయారు చేసుకున్నాం. ఇంకా కొంచెం మిల్క్ అయితే మనం పోసుకుందాం అండి. సూపర్ టేస్ట్గా ఉండే పాస్తాని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. ఎవరైనా నా ఛానల్ని చూసిన వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసి నేను ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగానే మీరు తయారు చేసుకోండి. మంచి టేస్ట్గా ఉండే పాస్తాని రుచి చూడండి ఒకసారి. ఈ సమయంలో మిల్క్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి మీరు. మనం పాస్తా ఉడకపెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని కూడా దీంట్లో పోసేస్తామండి. కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే ఆ వాటర్ని కూడా పోసేద్దాం. ఇప్పుడైతే ఇంకొంచెం మిల్క్ పోసుకుందాం అండి. మొత్తం నేనైతే మాత్రం ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేస్తానండి. టోటల్గా మీకు కొంచెం కొంచెం పోస్తూ తిప్పుకుంటూ చూపిస్తున్నాను. 1/2 లీటర్ ప్యాకెట్ పాలు అయితే నేను యూజ్ చేసేసాను. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పాస్తా ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకుందాం. చూసారా, ఎమ్మీగా ఉంది కదా, బాగా ఉడికిపోయింది పాస్తా. చూసారా, 1/2 లీటర్ పాలు మనం మిల్క్ కూడా పోసాం దీంట్లో. ఇప్పుడైతే మనం వేయించుకున్న వెజిటబుల్స్ ఈ విధంగా తిప్పుకోండి. ఇప్పుడు మనం పాస్తా ఉడకబెట్టిన వాటర్ అండి, అవి వాటిని కూడా మేము యూజ్ చేసుకుందాం. నేనైతే మొత్తాన్ని యూజ్ చేశానండి. ఇది వెల్లుల్లిపాయ పౌడర్, మీకు బయట అమ్ముతారండి దీన్ని, వెల్లుల్లిపాయ పౌడరు. దీన్ని కూడా వేసుకోవచ్చు. ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం స్పూన్ వేసుకోండి. ఒక 1/2 స్పూను వేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి మిల్క్ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ఇది ఆర్గానో, దీన్ని కూడా మనం ఒక 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ మొత్తాన్ని కూడా మీరు బాగా కలుపుకొని మనం ఉడకపెట్టుకున్న పాస్తా వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ మొత్తం ఫుల్గా అయితే ఉపయోగించేద్దాం. మీకు ఎంత జ్యూసీ కావాలి అనుకుంటే ఇంకొంచెం మిల్క్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 లీటర్ మాత్రమే యాడ్ చేశాను. ఇదిగోండి ఇంకొన్న కొంచెం పాలు ఉన్నాయి, అవి కూడా నేను వేసేసాను. మనం ఉడకబెట్టుకున్న వాటర్ కూడా మొత్తం టోటల్గా అన్నీ మనం యాడ్ చేసేసుకున్నామండి. చూసారా, ఇంక ఈ విధంగా తిప్పుకుంటామండి. ఇప్పుడు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ మీకు సరిపోకపోతే మనం కొంచెం ముందు వేసుకున్నాము, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాము. ఒక 1/2 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసాను. సరిపోతే ఇంకొంచెం మీరు వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు వేసుకోండి. ఇప్పుడైతే ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఒక్కసారి మూత పెట్టి 1-2 మినిట్స్ ఉంచారంటే మిల్క్లో అవి పాస్తా ఉడికి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒక్కసారి అలా మూత పెట్టండి. ఒక 3 మినిట్స్ మూత తీసేస్తామండి. 3 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాము. చూసారు కదా, ఎమ్మీగా ఉందా లేదా అండి? చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఈ విధంగా చీజ్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఇంకా దీని టేస్ట్ ఉంటుందండి, సూపర్గా అయితే ఉంటుంది అసలు. ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. సరే, సూపర్గా ఉంటుంది పాస్తా. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం మీరైతే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.